బెడ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది గట్టు అనుకోండి. ఇది ఎత్తుగా వేసినటువంటి బెడ్. ఇది సైజ్ ఎంత అన్నారు? మంచి బాగా అంటున్నారు. సైజ్ వచ్చి సైజ్ ఎంత? ఓకే. ఈ సైజు బెడ్డకి మయం ఉన్న ప్రాంతం ఎంత? వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. బెడ్డకి మయం ఉన్నటువంటి బోధి ఎంత అండి? అడుగు. ఇప్పుడు ఈ బెడ్ మీద మొక్కలు అమరిక చూస్తున్నారు చూడండి ఒకసారి. ఎన్ని రకాల మొక్కలు పెట్టారు? ఈ అమరికని ఏమంటారు తెలుసండి? చెప్పండి, పర్లేదు, మీరు మాట్లాడాలి. చెప్పండి అమ్మా. పంటల వైవిధ్యం అనండి. మనం నేర్చుకున్న నిన్న మీకు వీడియో వేసినప్పుడు 9 ప్రిన్సిపల్ పంటల వైవిధ్యం లేదా పంటల డైవర్సిటీ, క్రాప్ డైవర్సిటీ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో చూడండి, ఇక్కడ అలా చూడంగానే ఒకే చోట ఒక సెంటు భూమిలోని ఒక 20 పంటలు, 10 పంటలు, 15 పంటల వరకు కనపడుతున్నాయి. ఇది ఇలా ఎందుకు వేయాలి ఏంటంటే కనుక ఎక్కడ కూడా 365 రోజులు అనేసి నేర్చుకున్నాం. 365 రోజులు పంటతో తప్పించాలని నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదంతా చూడండి, ఎక్కడ ఖాళీ ఉందా? ఇలా చేయడం వల్ల కిరణాలన్నీ కూడా నేల మీద పడిపోయి మొక్క మీద పడిపోయి మొక్క తీసుకుని మొక్క ఏం చేసుకుంటుంది? ఆహారం తయారు చేసుకుంటుంది. కిరణజన్య సంయోగి అన్నాం కదా, ఆ విధంగా తయారు చేసుకుంటుంది. ఫోటోసింథసిస్ అర్థమైందా? ఆ విధంగా తయారు చేసుకుంటుంది. తర్వాత ఈ కిందనే ఒకవేళ మనం అలా ఖాళీగా ఉంచేసామనుకోండి, డైరెక్ట్గా కిరణాలన్నీ కూడా సూర్యకిరణాలు మొక్కల మీద పడకుండా నేల మీద పడితే నేలలో ఉన్నటువంటి సూర్య దశమి నేలలో పడిపోవడం వల్ల నేలలో సేంద్రియ కర్పణం ఉంటుంది. సేంద్రియ కర్పణం అంత ఏమవుతుంది తెలుసా? పైకి ఆవిరి రూపంలో పైకి వచ్చేసి వాతావరణంలో కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల అనేకమైన సమస్యలు వచ్చేస్తాయి. నేలలోటి పోషకాలు గని నేలలో ఉన్నటువంటి పోషకాలు గని ఏమవుతుందంటే నిస్సారం అయిపోయి పంటలు పండక ఇంకా చౌడు భూమిలో తయారైపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువ మొక్కలు, ఎక్కువ డైవర్సిటీ అంటే పంటల వైవిధ్యాన్ని చూపించాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఆదాయం వస్తుంది. ప్రధానంగా రైతులకి ఏం వస్తుంది? ఆదాయం వస్తుంది. ఆదాయంతో పాటు నిరంతరం ఆదాయం తీస్తారు. ఇప్పుడు ఆకుకూరలు వేశారు, ఆకుకూరలు నెల రోజులు వచ్చేస్తాయి కదా, కోతకి నెల రోజులు వచ్చేది. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఏ కూర అయినా కాయగూరలు చూడండి 2 లేదా 3 నెలల్లో మొత్తం టమాటా, వంగ, మిర్చి, ఇంకా ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూడండి ఏమున్నాయి. బంతి ఇస్తారు ఇక్కడ. ఇవన్నీ బంతి దేనికోసం? నిన్న బంతి కషాయం అన్నారు మీరేనమ్మా. బంతి కషాయం అన్నారు కదా ఆవిడ. బంతి దేనికి ఉపయోగపడుతుంది అంటే ట్రాప్ క్రాప్ అంటారు. ట్రాప్ అంటే ఏంటంటే ఆకర్షించే పంట అనుకోండి. పోని ఆకర్షించే పంట, పురుగులు తెగుల్ని ఆకర్షించేది. చూడంగానే